పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది అంటూ కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి తరపున ప్రచారం చేసి వచ్చాడు. ఇది మెగా అభిమానులకు గాని, జనసేన కార్యకర్తలకి కాని అస్సలు నచ్చలేదు. నాగబాబు కాని, మెగా ఫ్యామిలీ కాని పరోక్షంగా ఈ విషయంపై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల చెట్లను నరికేవాడే హీరో అన్నట్టు అల్లు అర్జున్ పై సెటైర్ వదిలాడు. మరోపక్క అల్లు అర్జున్ సైతం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి నా వాళ్ల కోసం నేనొస్తా అంటూ పరోక్షంగా పవన్ అభిమానులకి చురుకలు అంటించాడు. సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ బన్నీ అంటూ ఫ్యాన్స్ మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక ఇప్పుడు సడన్ గా ఈ ఇష్యూలోకి పూనం కౌర్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ స్నేహారెడ్డిలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి మరోసారి పవన్ కళ్యాణ్ పై తన కోపాన్ని చూపించింది. ప్రేమ, ప్రార్థనలు, సామరస్యం అంటూ ఆ ఫోటోకి ఆమె క్యాప్షన్ పెట్టింది. సమయం దొరికిన ప్రతిసారి పవన్ కి వ్యతిరేకంగా ఆమె ఏదో ఒక పోస్ట్ ఆనవాయితీ అయింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది అంటూ కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి తరపున ప్రచారం చేసి వచ్చాడు. ఇది మెగా అభిమానులకు గాని, జనసేన కార్యకర్తలకి కాని అస్సలు నచ్చలేదు. నాగబాబు కాని, మెగా ఫ్యామిలీ కాని పరోక్షంగా ఈ విషయంపై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల చెట్లను నరికేవాడే హీరో అన్నట్టు అల్లు అర్జున్ పై సెటైర్ వదిలాడు. మరోపక్క అల్లు అర్జున్ సైతం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి నా వాళ్ల కోసం నేనొస్తా అంటూ పరోక్షంగా పవన్ అభిమానులకి చురుకలు అంటించాడు. సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ బన్నీ అంటూ ఫ్యాన్స్ మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక ఇప్పుడు సడన్ గా ఈ ఇష్యూలోకి పూనం కౌర్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ స్నేహారెడ్డిలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి మరోసారి పవన్ కళ్యాణ్ పై తన కోపాన్ని చూపించింది. ప్రేమ, ప్రార్థనలు, సామరస్యం అంటూ ఆ ఫోటోకి ఆమె క్యాప్షన్ పెట్టింది. సమయం దొరికిన ప్రతిసారి పవన్ కి వ్యతిరేకంగా ఆమె ఏదో ఒక పోస్ట్ ఆనవాయితీ అయింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది అంటూ కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి తరపున ప్రచారం చేసి వచ్చాడు. ఇది మెగా అభిమానులకు గాని, జనసేన కార్యకర్తలకి కాని అస్సలు నచ్చలేదు. నాగబాబు కాని, మెగా ఫ్యామిలీ కాని పరోక్షంగా ఈ విషయంపై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల చెట్లను నరికేవాడే హీరో అన్నట్టు అల్లు అర్జున్ పై సెటైర్ వదిలాడు. మరోపక్క అల్లు అర్జున్ సైతం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి నా వాళ్ల కోసం నేనొస్తా అంటూ పరోక్షంగా పవన్ అభిమానులకి చురుకలు అంటించాడు. సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ బన్నీ అంటూ ఫ్యాన్స్ మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక ఇప్పుడు సడన్ గా ఈ ఇష్యూలోకి పూనం కౌర్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ స్నేహారెడ్డిలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి మరోసారి పవన్ కళ్యాణ్ పై తన కోపాన్ని చూపించింది. ప్రేమ, ప్రార్థనలు, సామరస్యం అంటూ ఆ ఫోటోకి ఆమె క్యాప్షన్ పెట్టింది. సమయం దొరికిన ప్రతిసారి పవన్ కి వ్యతిరేకంగా ఆమె ఏదో ఒక పోస్ట్ ఆనవాయితీ అయింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది అంటూ కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి తరపున ప్రచారం చేసి వచ్చాడు. ఇది మెగా అభిమానులకు గాని, జనసేన కార్యకర్తలకి కాని అస్సలు నచ్చలేదు. నాగబాబు కాని, మెగా ఫ్యామిలీ కాని పరోక్షంగా ఈ విషయంపై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల చెట్లను నరికేవాడే హీరో అన్నట్టు అల్లు అర్జున్ పై సెటైర్ వదిలాడు. మరోపక్క అల్లు అర్జున్ సైతం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి నా వాళ్ల కోసం నేనొస్తా అంటూ పరోక్షంగా పవన్ అభిమానులకి చురుకలు అంటించాడు. సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ బన్నీ అంటూ ఫ్యాన్స్ మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే.
ఇక్కడి వరకి బాగానే ఉంది కానీ ఇక ఇప్పుడు సడన్ గా ఈ ఇష్యూలోకి పూనం కౌర్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ స్నేహారెడ్డిలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి మరోసారి పవన్ కళ్యాణ్ పై తన కోపాన్ని చూపించింది. ప్రేమ ప్రార్థనలు సామరస్యం అంటూ ఆ ఫోటోకి ఆమె క్యాప్షన్ పెట్టింది. సమయం దొరికిన ప్రతిసారి పవన్ కి వ్యతిరేకంగా ఆమె ఏదో ఒక పోస్ట్ ఆనవాయితీ అయింది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది అంటూ కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి తరపున ప్రచారం చేసి వచ్చాడు. ఇది మెగా అభిమానులకు గాని జనసేన కార్యకర్తలకి కాని అస్సలు నచ్చలేదు. నాగబాబు కాని మెగా ఫ్యామిలీ కాని పరోక్షంగా ఈ విషయంపై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల చెట్లను నరికేవాడే హీరో అన్నట్టు అల్లు అర్జున్ పై సెటైర్ వదిలాడు. మరోపక్క అల్లు అర్జున్ సైతం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి నా వాళ్ళ కోసం నేనొస్తా అంటూ పరోక్షంగా పవన్ అభిమానులకి చురుకలు అంటించాడు. సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ బన్నీ అంటూ ఫ్యాన్స్ మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకి బాగానే ఉంది కానీ ఇక ఇప్పుడు సడన్ గా ఈ ఇష్యూలోకి పూనం కౌర్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ స్నేహారెడ్డిలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి మరోసారి పవన్ కళ్యాణ్ పై తన కోపాన్ని చూపించింది. ప్రేమ ప్రార్థనలు సామరస్యం అంటూ ఆ ఫోటోకి ఆమె క్యాప్షన్ పెట్టింది. సమయం దొరికిన ప్రతిసారి పవన్ కి వ్యతిరేకంగా ఆమె ఏదో ఒక పోస్ట్ ఆనవాయితీ అయింది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది అంటూ కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి తరపున ప్రచారం చేసి వచ్చాడు. ఇది మెగా అభిమానులకు గాని జనసేన కార్యకర్తలకి కాని అస్సలు నచ్చలేదు. నాగబాబు కాని మెగా ఫ్యామిలీ కాని పరోక్షంగా ఈ విషయంపై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల చెట్లను నరికేవాడే హీరో అన్నట్టు అల్లు అర్జున్ పై సెటైర్ వదిలాడు. మరోపక్క అల్లు అర్జున్ సైతం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి నా వాళ్ళ కోసం నేనొస్తా అంటూ పరోక్షంగా పవన్ అభిమానులకి చురుకలు అంటించాడు. సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ బన్నీ అంటూ ఫ్యాన్స్ మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకి బాగానే ఉంది కానీ ఇక ఇప్పుడు సడన్ గా ఈ ఇష్యూలోకి పూనం కౌర్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ స్నేహారెడ్డిలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి మరోసారి పవన్ కళ్యాణ్ పై తన కోపాన్ని చూపించింది. ప్రేమ ప్రార్థనలు సామరస్యం అంటూ ఆ ఫోటోకి ఆమె క్యాప్షన్ పెట్టింది. సమయం దొరికిన ప్రతిసారి పవన్ కి వ్యతిరేకంగా ఆమె ఏదో ఒక పోస్ట్ ఆనవాయితీ అయింది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది అంటూ కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి తరపున ప్రచారం చేసి వచ్చాడు. ఇది మెగా అభిమానులకు గాని జనసేన కార్యకర్తలకి కాని అస్సలు నచ్చలేదు. నాగబాబు కాని మెగా ఫ్యామిలీ కాని పరోక్షంగా ఈ విషయంపై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల చెట్లను నరికేవాడే హీరో అన్నట్టు అల్లు అర్జున్ పై సెటైర్ వదిలాడు. మరోపక్క అల్లు అర్జున్ సైతం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి నా వాళ్ళ కోసం నేనొస్తా అంటూ పరోక్షంగా పవన్ అభిమానులకి చురుకలు అంటించాడు. సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ బన్నీ అంటూ ఫ్యాన్స్ మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకి బాగానే ఉంది కానీ ఇక ఇప్పుడు సడన్ గా ఈ ఇష్యూలోకి పూనం కౌర్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ స్నేహారెడ్డిలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి మరోసారి పవన్ కళ్యాణ్ పై తన కోపాన్ని చూపించింది. ప్రేమ ప్రార్థనలు సామరస్యం అంటూ ఆ ఫోటోకి ఆమె క్యాప్షన్ పెట్టింది. సమయం దొరికిన ప్రతిసారి పవన్ కి వ్యతిరేకంగా ఆమె ఏదో ఒక పోస్ట్ ఆనవాయితీ అయింది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది అంటూ కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి తరపున ప్రచారం చేసి వచ్చాడు. ఇది మెగా అభిమానులకు గాని జనసేన కార్యకర్తలకి కాని అస్సలు నచ్చలేదు. నాగబాబు కాని మెగా ఫ్యామిలీ కాని పరోక్షంగా ఈ విషయంపై స్పందించలేదు.
పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల చెట్లను నరికేవాడే హీరో అన్నట్టు అల్లు అర్జున్ పై సెటైర్ వదిలాడు. మరోపక్క అల్లు అర్జున్ సైతం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి నా వాళ్ళ కోసం నేనొస్తా అంటూ పరోక్షంగా పవన్ అభిమానులకి చురుకలు అంటించాడు. సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ బన్నీ అంటూ ఫ్యాన్స్ మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక ఇప్పుడు సడన్ గా ఈ ఇష్యూలోకి పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ స్నేహారెడ్డిలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి మరోసారి పవన్ కళ్యాణ్ పై తన కోపాన్ని చూపించింది. ప్రేమ, ప్రార్థనలు, సామరస్యం అంటూ ఆ ఫోటోకి ఆమె క్యాప్షన్ పెట్టింది. సమయం దొరికిన ప్రతిసారి పవన్ కి వ్యతిరేకంగా ఆమె ఏదో ఒక పోస్ట్ ఆనవాయితీ అయింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది అంటూ కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి తరపున ప్రచారం చేసి వచ్చాడు. ఇది మెగా అభిమానులకు గాని, జనసేన కార్యకర్తలకి కానీ అస్సలు నచ్చలేదు. నాగబాబు కానీ, మెగా ఫ్యామిలీ కానీ పరోక్షంగా ఈ విషయంపై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల చెట్లను నరికేవాడే హీరో అన్నట్టు అల్లు అర్జున్ పై సెటైర్ వదిలాడు. మరోపక్క అల్లు అర్జున్ సైతం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి నా వాళ్ళ కోసం నేనొస్తా అంటూ పరోక్షంగా పవన్ అభిమానులకి చురుకలు అంటించాడు. సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ బన్నీ అంటూ ఫ్యాన్స్ మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక ఇప్పుడు సడన్ గా ఈ ఇష్యూలోకి పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ స్నేహారెడ్డిలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి మరోసారి పవన్ కళ్యాణ్ పై తన కోపాన్ని చూపించింది. ప్రేమ, ప్రార్థనలు, సామరస్యం అంటూ ఆ ఫోటోకి ఆమె క్యాప్షన్ పెట్టింది. సమయం దొరికిన ప్రతిసారి పవన్ కి వ్యతిరేకంగా ఆమె ఏదో ఒక పోస్ట్ ఆనవాయితీ అయింది.